ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 79వ నామం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః. ఓం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః. ఓం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః అని చెప్పాలి. భండాసురేంద్ర అంటే రాక్షసరాజైనటువంటి భండాసురుని చేత నిర్ముక్త ప్రయోగింపబడిన శస్త్ర అంటే శస్త్రములకు ప్రత్యస్త్ర విరుగుడు అస్త్రములను వర్షిణి కురిపించునది అని అర్థం. ఇంతకుముందు నామంలో మనం చూసాం విశుక్రుడు ప్రయోగించినటువంటి ఈ విఘ్న యంత్రాన్ని మహాగణేశుడు నశింపజేశాడు. తద్వారా ఆ విఘ్నయంత్రం మూలంగా అమ్మవారి యొక్క దేవతా శక్తి సైన్యాలు చైతన్యాలు కోల్పోయి ఉండడం ద్వారా గణేశుడు నశింపజేయడం వల్ల విఘ్నయంత్రాన్ని విశుక్రుడు ప్రయోగించినటువంటి విఘ్నయంత్రాన్ని నశింపజేయడం ద్వారా దేవతా శక్తులు మళ్ళీ చైతన్యవంతమయ్యాయి. భండాసురి సైన్యంపై తిరగబడి యుద్ధం చేయడం మొదలెట్టాయి. భండాసురుడు ఇంకా అతని కొంత సైన్యం మాత్రమే మిగిలింది. ఇక లాభం లేదని భండాసురుడు రంగంలోకి దిగాడట. ఎన్నో రకాల అస్త్రాలను శస్త్రాలను ప్రయోగించాడు. వాటన్నింటికీ అమ్మవారు ప్రతికూలమైనటువంటి అస్త్రాలను ఒక్కొమ్మడిగా వర్షింపజేసి వాటన్నింటినీ నిరోధించి నాశనం చేసింది. అందుకనే అమ్మవారికి ఈ భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యే నమః అన్న నామం వచ్చింది. రాక్షస రాజైనటువంటి ఆ భండాసురుని చేత ప్రయోగింపబడినటువంటి శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించిన లలితామాత అన్న నామం ఈ నామానికి. ఇందులో శస్త్రం అస్త్రం రెండు ఉన్నాయి. చూసారంటే శస్త్ర ప్రత్యస్త్ర అని చెప్పాను. శస్త్రం అంటే వేరు, అస్త్రం అంటే వేరు. ధృత్వా ప్రహరణం శస్త్రం ముక్తాత్వస్త్రమితీరితం అనే శ్లోకం ఈ రెండింటికి గల భేదాన్ని వివరిస్తుందట. ఈ శ్లోకానికి అర్థాన్ని బట్టి చేత్తో పట్టుకుని ప్రయోగించేదాన్ని శస్త్రం అంటారట. మంత్రయుక్తంగా ప్రయోగించేటటువంటి సూక్ష్మమైన దానిని అస్త్రం అంటారట. ఆధునిక వైజ్ఞానిక యుగంలో కేవలం మిసైల్స్, యాంటీ మిసైల్స్, క్షిపణి, ఫిరంగి మొదలైన శస్త్రాలే తెలుసు గాని అస్త్రాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఇంకా పరిశోధింపబడలేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన శ్లోకాన్ని బట్టి అంటే చేత్తో పట్టుకుని ప్రయోగించేదాన్ని శస్త్రం అంటున్నాం. మంత్రయుక్తంగా సూక్ష్మంగా ఉండేటువంటి ప్రయోగించబడేదాన్ని అస్త్రం అంటున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ప్రాపంచిక విషయాల్లో చేత్తో మొదలెట్టేటువంటి శస్త్రాలనే కదా చూస్తున్నారు. సైన్స్ అంతా కూడా వీటి గురించే చేస్తుంది. కానీ అస్త్రాల గురించినటువంటి జ్ఞానం ఇంకా ఆ శాస్త్ర విజ్ఞానానికి లేదు అని చెప్తున్నారు. శాస్త్రాలు భౌతికం కాబట్టి అప్పుడప్పుడు పని చేయడంలో అంటే శస్త్రాలు భౌతికం కాబట్టి అప్పుడప్పుడు అవి పని చేయడంలో తేడా రావచ్చును. కానీ మంత్రయుక్తమైనటువంటి అస్త్రాలు పనిచేయకపోవడం ఉండదు. సంకల్పించి చేత్తో ప్రయోగించిన తర్వాత భౌతికంగా కల్పజగత్తులో పని చేసేవే శస్త్రాలు. రామాయణం చూసినట్లయితే అందులో కూడా ఇంద్రుని కొడుకు ఒక కాకిగా వచ్చి అమ్మవారిని సీతమ్మని ఇబ్బంది పెడుతూ ఉన్న సమయంలో రాముడు తన దర్భని చేతిలో తీసుకొని ప్రయోగం చేస్తాడు, బ్రహ్మాస్త్ర ప్రయోగం. ఆ బ్రహ్మ అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత తిరిగి దాన్ని
ఉపసంహరించడం అనేది తీసుకోరు కాబట్టి రాముడు ఒక్కసారి వదిలిన తర్వాత ఆ కాకికి చిన్న విరుగుడుగా క్షమాపణ చెప్పడం ద్వారా తన కంటిని కంటి మీద ప్రయోగింపబడేలాగా ఆ అస్త్రాన్ని మలచి దాని ఫలితాన్ని ఇస్తాడు. రామాయణంలో కూడా చూసినట్లయితే అంటే మంత్రయుక్తంగా ఒక సూక్ష్మమైన దానినటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు అక్కడ రాముడు కూడా. సంకల్పించి చేత్తో ప్రయోగించిన తర్వాత భౌతికంగా కల్ప జగత్తులో పనిచేసేవి శస్త్రాలు. అసలు సంకల్పాన్నే నిరోధించేటటువంటివి అస్త్రాలు అంటున్నారు. అయితే అస్త్రానికి సంబంధించిన మంత్రం గుర్తు రాకపోతే అస్త్రం కూడా పనిచేయదు. అంతే కదా మరి. భారతంలో కర్ణుడికి శాపం ఈ విధంగానే వర్తించినట్లు మంత్రవాంగ్మయము, జ్ఞప్తి ఇవన్నీ అమ్మవారే కాబట్టి అమ్మవారికి అస్త్రం పనిచేయకపోవడం ఉండదు. అవతల భండాసురుడు ప్రయత్నంతో సాధించినవి కాబట్టి పని చేయకపోవడం జరగవచ్చును. భండాసురుడు ప్రయోగించిన అస్త్రాలు, అందుకు విరుగుడుగా అమ్మవారు ప్రయోగించినటువంటి ప్రత్యస్త్రాలు కూడా చాలా పేర్లు ఇక్కడ ఈ లలితా సహస్రనామ వివరణము అన్న పుస్తకంలో జిఎల్ఎన్ శాస్త్రి గారు రచించినటువంటి ఈ పుస్తకం వెనుక ఇవ్వబడి ఉన్నాయి. అవి ఇంకెప్పుడైనా ఒకసారి చూద్దాం వాటి యొక్క పేర్లు ఇవన్నీ కూడా. ఈ నామానికి మొత్తం మీద 2 రకాలుగా సూక్ష్మార్థం, స్థూలార్థం చూసుకుంటే స్థూలార్థం మండాసురుడు ప్రయోగించినటువంటి అస్త్ర శస్త్రాలకు ప్రత్యస్త్రములు వర్షించినటువంటి లలితామాత అని ఒక నామం. సూక్ష్మార్థం దుస్సంకల్పములు అనేటటువంటి అసురాస్త్ర శస్త్రాలను మూలంలోనే వికల్పం చేయునది అని సూక్ష్మార్థం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.